ఈ రోజు చేస్తున్నటువంటి అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల ముందర చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని తోటలేలా మన ప్రభుత్వం కలగాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత. సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. పిఆర్సీని వెంటనే అమలు పరచాలి, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పెండింగ్ డిఏలను 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 వెంటనే, పెండింగ్ బిల్లులు నెలకు 2,000 కోట్లు, పెండింగ్ బిల్లులు నెలకు 2,000 కోట్లు, పెండింగ్ బిల్లులు నెలకు 2,000 కోట్లు, పెండింగ్ బిల్లులు నెలకు 2,000 కోట్లు. ఈహెచ్ఎస్ కార్డును పటిష్టంగా, ఈహెచ్ఎస్ కార్డును పటిష్టంగా, ఈహెచ్ఎస్ కార్డును పటిష్టంగా, ఈహెచ్ఎస్ కార్డును పటిష్టంగా. శాఖల వారీగా సమస్యలను, శాఖల వారీగా సమస్యలను, శాఖల వారీగా సమస్యలను, శాఖల వారీగా పరిష్కరించాలి, పరిష్కరించాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను. మిత్రులారా, ఈ రోజు మనం చేసేటువంటి ధర్నా మనమే గొంతు కోరికలు కోరడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే మన పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు 11 అంశంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడతామని అందులో కొన్ని అంశాలను ఇందులో పెట్టడం జరిగింది. అందులో ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 డిఏలను తక్షణం చెల్లిస్తామని చెప్పారు. ఎందుకంటే ఆ 3 డిఏలను కూడా మేము ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో తెలపడం రాలేదు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డ్స్ జారీ చేస్తామన్నారు. అది కూడా ఇప్పటికీ సక్రమంగా అమలు కాలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్కర్లకు, ఐకేపీ, అంగన్వాడీ, ఈజీఎస్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. అది కూడా అమలు కాలేదు. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇది కూడా మన పెండింగ్ లో లేదు. కానీ ఇవన్నీ కూడా మన ఇప్పుడు మరి ఈరోజు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సంఘం రాష్ట్ర చైర్మన్ గారైనటువంటి మారం జగదీశ్వర్ గారు మరియు రాష్ట్ర సెక్రటరీ జనరల్ గారైన ఏలూరు శ్రీనివాసరావు అన్న గారు, యావత్తు జేఏసీ జిల్లాల నాయకుల కార్యవర్గ సమావేశ తీర్మానం మరియు పిలుపు మేరకు ఈరోజు 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మరి మహాధర్నా కార్యక్రమానికి, మరి జగిత్యాల జిల్లా ఐడిఓసి కలెక్టరేట్ ముంగట ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమానికి ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వర్కర్లు అందరూ కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో ఇక్కడికి చేరుకొని వారి యొక్క నిరసన తెలుపుతూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఏదైతే ఆనాడు ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మరి మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 నెలల్లో మరి మా యొక్క సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలైనటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు అయ్యే విధంగా చూస్తామన్నారు. అలాగే పిఆర్సీని కూడా 6 నెలలలోపు అమలు చేస్తా అన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేస్తా అన్నారు. మరియు పెండింగ్ బిల్లులు కానీ, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ కానీ అన్ని కూడా 6 నెలలలోపు
మరి విడుదల చేస్తామని ఇంకా ఇతర సమస్యలకు కూడా వారు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా మరి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరం కూడా మరి నూతన ప్రభుత్వం ఏర్పడ్డది సరే అని చెప్పి మరి కొంత సమయం ఇద్దామని 3 సంవత్సరాల కాలం మరి మా ఉద్యోగులందరూ కూడా వేచి చూడడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల వద్దకు, వారి ఇంటి వద్దకు, వారి గడప దగ్గరికి కూడా తీసుకెళ్లేందుకు మరి మా ఉద్యోగులందరూ కూడా శ్రమిస్తున్నారు. ప్రభుత్వానికి తద్వారా మంచి పేరు తీసుకొచ్చేందుకు మేమందరం కూడా పనిచేస్తున్నాం. కానీ ప్రభుత్వం మా యొక్క సమస్యలను మాత్రం పెడచెవిన పెడుతుంది. మరి ఏదైతే వారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మరి ఇవాళ సిపిఎస్ అంశం చాలా దారుణమైన అంశం. ఆ రోజు 1/9/2004 నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై మరి సిపిఎస్ ను రద్దు చేసి మళ్ళీ చేస్తాము, దానికి సంబంధించి కమిటీ వేస్తామని చెప్పి మరి ఆనాడు చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు దానికి సంబంధించి చర్యలు ప్రభుత్వం తీసుకునే లేదు. మరి ఉద్యోగులందరూ కూడా 33 సంవత్సరాలు వాళ్ళు పనిచేసి మరి వాళ్ళ కనీస పెన్షన్, వారి యొక్క వృద్ధాప్య భద్రత అనేది లేకుండా చేసి ఈ రోజు పెన్షన్ హక్కును కాలరాస్తున్నాయి. మరి తప్పకుండా ఏదైనా ఇలా ప్రజాప్రతినిధులు వారు 1 రోజు 2 రోజుల కాలం పదవిలో ఉన్నారని కూడా వారికి జీవితకాలం పెన్షన్ వస్తుంది. మరి ఉద్యోగులు మాత్రం 33 సంవత్సరాలు వారి యవ్వనమంతా, వారి జీవితం అంతా ప్రభుత్వానికి దారవోసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కానీ కూడా వారికి కనీస పెన్షన్ అనే హక్కును తీసివేయడం అనేది చాలా దారుణమైన అంశం. ప్రభుత్వం వెంటనే మరి సిపిఎస్ ను రద్దు చేస్తూ ఓపీఎస్ అమలు చేసే విధంగా కమిటీ వేసి ఇమీడియట్ గా దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. మరి 1/7/2023 నుంచి మాకు రావాల్సిన పిఆర్సి మరి ఇప్పటికి 3 సంవత్సరాల కాలం పూర్తయింది. ఇంతవరకు పిఆర్సి కమిటీ నుండి రిపోర్ట్ కూడా తెప్పించుకోలేకపోతుంది. చాలా దౌర్భాగ్యమైన విషయం. పిఆర్సి కమిటీ 3 సంవత్సరాల కాలం రిపోర్ట్ తయారు చేయడానికి టైం పోతే ఇక వాళ్ళు అది అమలు చేసేది ఎప్పుడు, మాకు వాటి యొక్క ప్రయోజనాలు ఇచ్చేది ఎప్పుడు? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం తక్షణమే పిఆర్సి కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చి మరి వెంటనే అది అమలు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ అవుతున్నారు ఉద్యోగులు, పాపం 33 సంవత్సరాలు పనిచేసే రిటైర్మెంట్ అయ్యే పెన్షనర్లకు వారికి రావాల్సిన ప్రయోజనాలు సమయానికి అందక వాళ్ళు మరి కుటుంబ సభ్యుల్లో బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదా దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వారు దాచుకున్న డబ్బులు, వారికి న్యాయంగా రావాల్సిన ప్రయోజనాలు అవి కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి వారికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది సరైన టైంకు డబ్బులు అందక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు చేసుకోక కొంతమంది పెన్షనర్లు అకాల మరణం చెందిన సందర్భం కూడా ఉన్నది. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరి ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, హెల్త్ స్కీమ్ అనేది ఒకటి, ఉద్యోగుల ఆరోగ్య పథకం, దానికి మా ఉద్యోగులం, ఉపాధ్యాయులం, పెన్షనర్లం అందరం కూడా వారి యొక్క బేసిక్ పే నుండి 1.5% బేసిక్ పే నుండి 1.5% సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాం. గత 4 నెలల నుండి కూడా ఆ సబ్స్క్రిప్షన్ మేము కడుతున్నా కానీ మరి ఇంతవరకు వారు మరియు ఉప ముఖ్యమంత్రి గారిని మరి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మా సమస్యలన్నీ కూడా అధికారుల కమిటీని కూర్చోబెట్టి తక్షణమే మా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే విడుదల చేయాలి. గతంలో చర్చలంటూ పిలవడం జరిగింది, కానీ సమస్యల వేదిక నుండి పత్రికా మిత్రులందరి యొక్క సాక్షిగా ఈ రోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మా సమస్యలన్నీ పరిష్కరించాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ఇంకా ఉధృతంగా ఉంటుందని మా ఉద్యోగుల, పెన్షనర్ల, ఉపాధ్యాయుల అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 6 నెలల్లో తీరుస్తామని మేనిఫెస్టోలో పెట్టి మన ఉద్యోగుల మనసులను దోచుకొని ఏర్పడినటువంటి ప్రభుత్వం వచ్చి మరి 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా, సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంది. అందుకే 206 సంఘాలతోటి జేఏసీ ఏర్పడి 64 అంశాలను సమస్యలుగా గుర్తించి అందులో ముఖ్యమైనటువంటి 5 అంశాలు, ఒకటి డిఏ, పిఆర్సి, హెల్త్ కార్డ్స్, పెండింగ్ బిల్స్, ఇలాంటి అన్ని ఈహెచ్ఎస్, ఈ 5 అంశాలను తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయ్యా, ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మీరు చేపట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరిచేటువంటి ఉద్యోగులం మేము.
మరి మేము మీ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తుంటే మరి మా సమస్యలను మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు 6 డిఏలు పెండింగ్. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ 3 డిఏలను మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వవలసినటువంటి 6 డిఏలు ఇవ్వలేదు. ఒక్కొక్క ఉద్యోగి 20,000 నుంచి 50,000 కూడా ప్రతి మాసం కూడా నష్టపోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ధర్నా కోటైనా ప్రభుత్వం కన్ను వింపు కలిగి ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మేము చేస్తున్నటువంటి ఈ శాంతియుత ధర్నా గోడకు తొలగేసినటువంటి తుపాకీ లాంటిది. మరి దయచేసి అన్ని విధాలుగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా జగిత్యాల జేఏసీ కోరుతుంది. ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన సమస్త ఉద్యోగ బాంధవులకు, మహిళా సోదరిమణులకు, ముఖ్యంగా గత ప్రభుత్వం యొక్క పరిష్కరించలేని సమస్యలను మేము పరిష్కరించడం అంటేనే మీ ప్రభుత్వాన్ని ఆదరించి మేము గద్దె మీద కూర్చుంటే చాలా ప్రదేశాలలో ప్రభుత్వము 2% మార్జిన్ తోటి మా యొక్క ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోని గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మీ గవర్నమెంట్ కు మేము 3 సంవత్సరాల నుంచి చాలా ఓపిక పట్టినాము. ఇప్పుడు ఓపిక పట్టేది లేదు. ప్రతి సందర్భంలో అన్ని సబ్బండ వర్ణాలకు మీరు అన్ని చేస్తున్నారు. ఉద్యోగ వర్ణాలేసరికి మేము 33 సంవత్సరాలు మేము ఉద్యోగం చేసినా కూడా దాచిపెట్టిన రూపాయలు కూడా ఈ రోజు మాకు పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏ వస్తలేదు, పిఆర్సీ ఒకటే పిఆర్సీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయింది, ఒకటే పిఆర్సీ వచ్చింది. 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ పెండింగ్ ఉంది. ఎన్నో సమస్యలు ఉద్యోగుల చాలా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు మేము చూసేది భవిష్యత్తు కార్యాచరణ మేము చాలా గట్టిగా నిర్ణయం మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెండింగ్ లో ఉన్న గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 6 నెలల్లో మన సమస్యలు పరిష్కరిస్తామని, ఇప్పటి వరకు సిపిఎస్ మీద కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయకపోవడం, అంతేకాకుండా 317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 190 జీవోపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఇవన్నీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్ లో ధర్నా కార్యక్రమం. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే జేఏసీ తరఫున తదుపరి కార్యాచరణ చేయడానికి ప్రకటించబోతున్నాం. ప్రతి జిల్లా కేంద్రం లోపల మహా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణము మెయిన్ గా మనకు రావాల్సిన 4 ముఖ్య డిమాండ్లు ఉన్నాయి. అందులో 17/2023 నుంచి పిఆర్సీ, ఆ పిఆర్సీ లోపల డిఏలు మెర్జ్ చేస్తారన్నారు. అది మెర్జ్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఎందుకంటే ఎప్పుడైతే 17/2023కి 33.67 ఉన్నదో దాంతోనే మెర్జ్ అనేది ఉంటుంది. మిగిలిన డిఏలు డిఆర్ మొత్తం ఏరియాస్ యుక్తంగా కట్టియాలని కోరుచున్నాము. అదే విధంగా మా పెన్షనర్లకు మెయిన్ గా హెల్త్ కార్డ్ అనేది అది ఒక సముద్రం లెక్క ఉంది. తాపకోటి ఒకటి రూల్స్ అనేది ఆప్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీటింగ్ పెట్టుకొని ఆ యొక్క మీటింగ్ ద్వారా వాళ్ళు ఒప్పుకొని హాస్పిటల్కి వెళ్ళే వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. అది యాక్సెప్ట్ చేసేటట్టు చూడాలి. ఇంతవరకు కూడా 4 నెలల నుంచి ఈ యొక్క 1.5 డిడక్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఇంతవరకు మాకు హెల్త్ కార్డ్స్ లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి హెల్త్ కార్డ్స్ తొందరగా పరిష్కరించి దానికి సంబంధించిన లింక్ ను ఇచ్చి ఈ యొక్క హెల్త్ కార్డును డౌన్లోడ్ అయ్యేటట్టు చూడగలరని చెప్తున్నాం. మాకు రావాల్సిన ఈ యొక్క సిడిపి ఉంది.
కంప్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అది 15 సంవత్సరాలు డిడక్ట్ చేస్తున్నారు. అది కాకుండా కోర్టు కోత కూడా కోర్టు ద్వారా కూడా 11 సంవత్సరాల 3 నెలల వరకే డిడక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ఫండమెంటల్ రూల్స్ లో కూడా ఉన్న ప్రకారంగా ఆ కోర్టు ద్వారా దాన్ని మనం దక్కించుకోలేకుండా పోయినాము. దానికి మనం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువనే పే చేస్తున్నాము. ఇప్పటికి చూసినట్టయితే ఆ టేబుల్ సిఇపి టేబుల్ అనేది కంపల్సరీ దాన్ని ఈ కొత్త పిఆర్సీ లో కూడా చేంజ్ చేస్తేనే మనకు బెనిఫిట్స్ ఉంటుంది. ఎందుకనంటే అందులో కూడా ఉన్నది ఎవరైతే సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు ఉంటారు. ఇద్దరి గిట్ట సర్వీస్ పెన్షనర్ చనిపోయినప్పుడు అయితే ఫ్యామిలీ పెన్షనర్ కు 7 సంవత్సరాలు అనేది ఫుల్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అది రాకుండా అవుతుంది. ఎట్లనంటే 55 సంవత్సరాలకి 7 సంవత్సరాలు లేకపోతే 65 సంవత్సరాలు ఏదో ఒకటి ఉండాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సినటువంటి పిఆర్సీని విడుదల చేయాలని కోరుతూ, డిఏలు విడుదల చేయాలని కోరుతూ, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని కోరుతూ, అత్యంత దారుణమైనటువంటి మార్కెట్ ఆధారిత పెన్షన్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాటి ఉద్యమకారునిగా మరి గత ప్రభుత్వం మీద ఎక్కుపెట్టి మరి ఉద్యోగులకు హామీ ఇచ్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరి గడిచిపోయి ఇవాళ 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. అయినా కూడా ఈ హామీలు అనేది నెరవేరకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నేడు జగిత్యాల జిల్లాలో తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగవందనాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఏ కోరికలు కూడా కోరట్లేదు, మీరిచ్చినటువంటి హామీలే, మీరు మాకిచ్చి గద్దెనెక్కినటువంటి హామీలు మాత్రమే నెరవేర్చాలని చెప్పేసి అడుగుతా ఉన్నామని చెప్పేసి ఈ జగిత్యాల గడ్డ నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఒకవేళ భవిష్యత్ కాలంలో ఈ దసరా లోపుగిన ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే సెప్టెంబర్ 10న మరి ఈ మధ్య కాలంలో మా కార్యక్రమం ప్రకారం సెప్టెంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కదిలి వెళ్లి రాష్ట్ర రాజధాని నడిబొట్టు మీద మరి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి మీకు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇవాళ మీరు కూర్చున్నటువంటి కుర్చీ 4 కాళ్ళలో ఒక కాలుగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మమ్మల్ని విస్మరిస్తే మాత్రం గత ప్రభుత్వానికి పడినటువంటి గత మీకు పడుతుందని చెప్పేసి మాత్రం ఈ ధర్నా వేదికగా మీకు హెచ్చరిస్తూ, తప్పకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా పిఆర్సీ సాధించే వరకు మేము ఉద్యమం ఆపమని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందు ముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క పెన్షన్ యాక్ట్ తీసుకొచ్చిన 2025 అది కూడా మనకు ఉరిపడే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నింటినీ నిర్మూలించి మాకు జయప్రదం చేయడానికి ఈ యొక్క ధర్నా కార్యక్రమం